సైడ్కి రండి ఇట్లా లైన్ ఉన్నాడు ఇట్లా తిరుమల వచ్చింది. మన తిరుమల రాగానే ఇంకా విశేషం పెరియ పెరుమాళ్. పెరియ పెరుమాళ్ ఎవరో కాదు, సాక్షాత్తు మన శ్రీరంగనాథుడు అన్నమాట. శ్రీరంగనాథుడు రాగానే చక్ర పెరుమాళ పాసాలు వచ్చాయి. చక్ర పెరుమాళ పాసాలు ఇంకా విశేషం అంటే మన రామవారి పాసాలు కూడా ఈ రోజే వచ్చాయి. ఇన్ని విశేషాలు ఈ రోజు అన్నమాట. ఇన్ని విశేషాలన్నీ ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు అత్యంత ఉత్కృష్టమైనటువంటి విశేషం. ఏంటి విశేషం? అది పరమపద ఉత్సవం. ఆ విధంగా రేపు 7 విదేశాల నుండి దాటుకుంటూ స్వామి నమ్మాళ్ళ వారు పరమపదాన్ని ఏం చేస్తారో రేపటి విశేషం రేపు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. शतयो न शरदो अजीतारिन्द्रो ने शतति दुरितारि विश्वा ये चत्वारः पथयो देवयानान्तराद्या वा पृथिवी नियन्ति तेषां यो अद्यानि मयेति मावः तस्मै नो
परिदत्ते सर्वे ग्रीष्मो हेमन्त उदनो वसन्तः शरद्वर्षास्तु विदन्नावस्तु तेषां मृदो नागो शतशारदानां निपातयेषामभयेष्याम इदुवत्सराय परिवत्सराय संवत्सराय कृणितां नमः तेजां मयगोगमदौ यज्ञया भाग्योगजीदाहरस्याम भद्रान्न श्रेयस्तमनैष्टदेवा त्वया मजेन दमधीमहित्वा स नो मयो भूपितो आविजस्वजन्तो कायतनुमे स्यो नः आयुर्दा अग्ने हविनो दुषाणो घृतप्रदीको घृतयो निरेधि घृतं वेत्तावधुजारुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमं नमो नमो भवति रायमानोऽन्नान्येतुर्षदा वेत्यक्षे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्चेन्द्रिय आयुश्चेन्द्रिये प्रतिष्ठति सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेतस्तु समस्त सन्मंगलानि भवन्तु उत्तरोत्तर श्रेयो अभिवृद्धिरस्तु उत्तरे शुभकर्मण्यभिघ्नमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी तेजोरक्षो परहिवो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीः स्यावर्धतः ఏం చేస్తే పాపం చాలా గొప్ప మహర్షులు మహానుభావుడు వచ్చారు. ఆ మహర్షికి ఈ భాషను రచించినటువంటి మూలకాలు ఆయన పేరు అగస్త్యుడు అంటారు. అగస్త్యపూర్వకమైనటువంటి భాష ఇది. ఆ మహానుభావుడు అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అభిమానంలో ఉండేసరికి ఆయన 3 సార్లు ఇలా అంటే సముద్రాన్ని మొత్తం తాగేశాడు మహానుభావుడు. మనం ఆజన్య అచ్యుతాజనం అంటే ఇట్లాంటి ఆచరణ చేస్తాము. ఆయన 3 సార్లు అచ్యుతాజన మహానుభావుడు మాట్లాడుతూ సముద్రం వెళ్ళిపోయాడు. అంత సామర్థ్యం కలిగిన మహానుభావుడు. దేవతలందరూ ఒకవైపు ఉన్నారు. పాపం ఈయన కూడా అలా వస్తూ ఉంటే కైలాస పర్వతం ఒకవైపు వంగిపోవడం జరిగితే అక్కడ ఉన్నటువంటి విశ్వకర్మ అనే ఒక మహానుభావుడు శిల్పి అంటాను. కానీ నేను అన్నాడ ఏమయ్యా నువ్వు వస్తే కైలాస పర్వతం వంగిపోతుంది పాపక్కకి వెళ్ళన్నాడు. సార్ ఏమిరా నేను ఇంత మహానుభావుడిని ఇంత తపస్సు చేసినటువంటి వాడిని నన్నే పరిహాసం చేస్తారా మీరు? నీ శిల్పిగా నీకు తయారు చేసినటువంటి శిల్పములు ఎవరు కూడా చెక్కిన వాడు ఎవరు పైకి రాకుండా అన్నాడు. వెంటనే ఈయనన్నాడ నీ చేత రచించిన భాష మొత్తం కూడా చండాలు రాసమైపోగాక నీ భాష ఎందుకు పనికిరాకుండా అయిపోతుందో అన్నాడు. ఇంత కష్టపడి ఒక భాషను సృష్టించి అద్భుతమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి భాషను సృష్టిస్తే ఇటువంటి శాపం పెట్టాడు. చాలా బాధపడ్డాడు. ఆయన బాధపడ్డాడు. అయ్యో రాడు కొట్టి ఇంత ఆలయాన్ని సౌందర్యంగా తీర్చిదిద్దితే మేమందరం ఎటు కాకుండా పోతామని చెప్పి అన్నాడు. ఇక ఇరువురు కూడా మళ్ళీ శ్రీమన్నారాయణని తపస్సు చేశారు. తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమైనాడు. మీ ఇద్దరికి కూడా ప్రాశస్త్యం కలిగేటటువంటి విధంగా నేను కొనుక్కుంటాను కోసం వరించాడు స్వామి. ఆ వరమిచ్చి అందుకే మనకు అద్భుతమైనటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉంటాయి. ఎంత గోపురాలు దేవాలయాలు, ఎంత దేవాలయాలు. అందులో అగస్త్యుడికి మరొక వరమిచ్చాడు స్వామి. ఏమని అంటే
నా శంఖము, చక్రము, నా కిరీటము, నా వరమాల వీళ్ళందరూ భగవత్ నా భక్తులై ఈ ద్రవిడ దేశం నందు ఉద్భవించి సకల వేద సారాంశభూతమైనటువంటి ఉపనిషత్ రహస్యాలన్నింటినీ కూడా ఈ తమిళ ప్రబంధంలోనే రచిస్తారు. రాబోయేటటువంటి కాలంలో తమిళ ప్రబంధంలో ఎటువంటి భాషలు లేకుండా ఆరాధనాన్ని కైంకర్యం కూడా ఉండవు అనేటటువంటి స్థితిని ఆ రోజున అగస్త్యునికి బలంగా అనుగ్రహించాడు స్వామి. అందుకని ఎన్నో రకాలైన అవతారములు ఎన్నో రకములుగా స్వామి అక్కడ ఉద్భవించడం జరిగింది. అందుకే స్వామి ధరించేటటువంటి ఆభరణములు, ఆయన కూర్చునేటటువంటి ఆదిశేషుడు, వకుళమాల, భూదేవి అమ్మవారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క భక్తులుగా ఆ ద్రవిడ దేశం ఉద్భవించి స్వామికి సంబంధించినటువంటి గొప్పదైనటువంటి కావ్యములన్నీ, ప్రబంధ కావ్యములన్నీ ద్రవిడ ప్రబంధంలో రచించారు స్వామి. ఇట్లానే ఒకరోజు వైకుంఠంలో కూర్చునిపోయాడు స్వామి. చాలా బాధపడుతూ కూర్చున్నాడు. బాధపడుతూ కూర్చుంటే ఎందుకు బాధపడుతున్నావయ్యా అన్నారు. ఏం చేయనురా, ఎన్నో అవతారాలు ఇద్దరిపడికి, ఎన్ని అవతారాలు పెట్టినా నేను ఎందుకు అవతరించాలనే విషయం ఎవరికి సంబంధం లేదు, ఎవరికి తెలియదు. పాపం మనం కూడా చూడండి, గుడికి రాగాలి, ఎక్కడ ఏ సందు దొరికితే అక్కడ పసుపు వేద్దాం, ఇక్కడ అన్నా ఏదైనా కనబడితే వెంటనే నీళ్ళు పోసేద్దాం, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. కానీ స్వామిని స్వామిలాగా చూడడం నేర్చుకోవాలి. మన ఇంట్లో మన బిడ్డ ఎట్లా చూసుకుంటామని అట్లా చూసుకోవాలి. అవునా కదా? అంత ప్రేమగా చూసుకోవాలి. అయ్యో ఇట్లా చదివితే కళలో పడుతుందేమో అన్న భావన వేయము. అవునా కదా? ఇటువంటి ప్రేమంతా వాళ్ళు వేసించారు. స్వామి దగ్గర ఎట్లా ప్రవర్తించారు. తీర్థం తీసుకున్నప్పుడు ఒక మర్యాద చూశారు, ఇట్లా ఒక వంగి, అయ్యో శతాలు తీసుకున్నప్పుడు స్వామి పాదలు వస్తున్నాయి నా దగ్గరికి, ఎట్లా తీసుకోవాలి, ఆ పెట్టుబడి కానీ సాక్షి చేస్తే పోతారు. అట్లా కాదు, అది ఒక విధానం. భగవంతుడి దగ్గర ఎట్లా మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇటువంటి ఎన్నో రకములైనటువంటి విషయములన్నీ కూడా, సంప్రదాయ విషయములన్నీ కూడా నేర్పించారు భగవంతుడు. అందులోనే పరమాత్మ వేదమంతా కూడా చెప్తే, వేదానికి రహస్యము, భాష్యము ఎన్నో మహానుభావులు రాస్తే, దానికి సంబంధించిన జ్ఞానానంతా కూడా వాళ్ళు మనం ఎవరికైతే ఈ కైంకర్యం చేశామో వారు ఒక 1000 శ్లోకాల్లో దానికి ఉన్న రహస్యాన్ని చెప్పేస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం పక్కన పెడితే, అది విన్నా కూడా మనకు బాగా సంగీతం విన్నామనుకోండి, మనకు ఆ సంగీతం రాకపోయినా కూడా మనం తన్మయత్వంతో మైమర్చిపోతాం. ఇట్లానే ఇవి వింటే కూడా మన కర్మలు అయిపోతాయి. ఇవి వింటే కూడా, ఇవి విని 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 వినడం వల్ల మంచి సంతానం కలుగుతారు. ఎప్పుడు భగవన్మయమైనటువంటి జీవితం గడిపేటటువంటి విధముగా మనస్సు ప్రవర్తిస్తున్నారు. అట్లానే ఇవి వింటూ వింటూ చేసేటటువంటి కర్మల ద్వారా ఇంటిలో ఉండేటటువంటి వాతావరణం కూడా మారిపోతుంది. అవి వింటూ వింటూ చేసేటటువంటి పనుల ద్వారా వారు తెలియకుండా పిల్లలకు కూడా మంచి లక్షణాలు వస్తాయి. అందుకని ఏ ఉత్సవమైనా మానేయండి కానీ చేయకపోతే ఉత్సవం మానకూడదు శాస్త్రం, ఆగమ శాస్త్రమే చెప్పిన విషయం. అధ్యయనోత్సవము, పవిత్రోత్సవము చాలా ముఖ్యమైనటువంటి ఉత్సవాలని శాస్త్రకారులు మనందరికీ చెప్పారు. కాబట్టి అటువంటి మంచి లక్షణములు మనకు కలిగేటటువంటి విధముగా, దేవాలయం కూడా పరిపుష్టమయ్యేటటువంటి విధముగా, సంప్రదాయ పరిపుష్టమయ్యేటటువంటి విధముగా, ఒకానొక కాలంలో ఇలానే చేసేవాడు లేక, ఆచరించేటటువంటి వాడు లేక, చేయగలిగే సామర్థ్యములు లేక ఎన్నో ఆలయాలు కైంకర్యముకు లోచుకోక ధర్మము లుప్తమైపోయి ఎన్నో ఆలయాలు పాడైపోయిన సందర్భంలో లోపల పెట్టినటువంటి ముగ్గురులో భగవద్ రామానుజ వారు మహానుభావులు ఉన్నారు. ఆయన ఎట్లానే నడుకట్టుకొని అన్ని ఆలయాలు మళ్ళీ పునరుద్ధరించుకుంటూ, సంప్రదాయ స్థిరీకరణ చేసుకుంటూ, అన్ని చోట్ల మళ్ళీ భగవన్మతమును స్థాపన ధరించుకుంటూ, సంప్రదాయ స్థిరీకరణ చేసుకుంటూ, అన్ని చోట్ల మళ్ళీ భగవన్మతమును స్థాపన చేస్తూ, ఇది భగవంతుడు అంటే ఆయన ఆరాధన ఇట్లా చేయాలని అన్ని చోట్ల తన కైంకర్యములన్నిటికీ కూడా ఎంతో మందిని పెట్టుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చారు. ఇవాళ మన ఆలయం కూడా కాస్త అటుగా ఉండవచ్చు, కానీ ఒక రోజుతోనే వెలుగు వస్తుంది లేదు. దళిత కాలగతిలో మంచి మంచి వెలుగులు వస్తాయి మన ఆలయం. ఆ వెలుగు ఆసనం ప్రారంభమైంది సన్నిధిలో.
ఆలయంలో ఏదో మట్టిలో ఉన్నటువంటి ఆలయం చక్కగా గ్రానైట్లతో అందంగా తయారైంది. ఎవరొస్తే బాగుందనుకుంటే ఎంతో మంది అర్చక స్వాములు చుట్టూ చేరారు. ఇప్పుడు ఇంకా మంచి మర్యాదను సంతరించుకోవడానికి రామానుజాన్ని ఆళ్వారు ఏం చేశారు, మనకి ఆచార్యులు ఆళ్వారు ఏం చేశారు. వాళ్ళందరి ఆరాధన చేత ఇంకా రామచంద్రుడి యందు అత్యంత విశేషమైన శక్తి సంపన్నం అవుతుంది. మనందరికీ మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరంలో. కాబట్టి వచ్చినటువంటి ఆచార్యులందరికీ కూడా 3 రోజుల పాటు రామచంద్రుడిని సంతోషపరిచినందుకు గాను వారికి మర్యాద జరుగుతుంది. మనందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేయాలి. ఆదిత్యవర్ణందమధస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా క్షిపతనయయాస్తే దాతా పురస్తాద్యముదా జహార సక్రప్రభిద్వాన్ ప్రవిశస్త్రతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యపంథా అయనాయ విద్యతే యజ్ఞపరదందదేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానః సచందే యత్ర పూర్వే సాధ్యా సంధి దేవాః శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయురి పురుషః శతాయురితి శతా ఆయుః పురుషస్యేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శతా ఇంద్రియా ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతిష్ఠతి తిష్టతి హిరణ్యపాత్రం అధో పూర్ణం దధాతి మధ